రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక కొబ్బరికాయతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి ఖచ్చితంగా మీరు కుబేరులాగా మారిపోతారనమాట. కొబ్బరికాయ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది. చాలా పవర్‌ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. కొబ్బరికాయ ఏంటంటే గనక మనం భగవంతుడికి కొడతాం. అలానే కాకుండా పరిహార పరంగా కూడా మనం ఏంటంటే గనక ఉపయోగించుకుంటూ ఉంటాం కదా! అయితే రేపు ఆదివారం కదండీ! సాయంత్రం పూట ఏంటంటే గనక 4, 5 దాటిపోయిన తర్వాత అండి ఒక కొబ్బరికాయని తీసుకోండి. కానీ ఆ కొబ్బరికాయకు మనం ఏంటంటే గనక ఇలా పైన పిలక ఉంటుంది కదా! జుట్టు అంటాము, పిలక అంటాం కదా! అది తీయకూడదనమాట. నార్మల్‌గా ఆ పొట్టు మొత్తం తీసేసిన తర్వాత కొబ్బరి అంటే మొత్తం చక్కగా తీసేసిన తర్వాత పైన జుట్టు అలాగే ఉంచండి. అలా ఉంచిన తర్వాత ఏంటంటే గనక కొబ్బరికాయకు కుంకుమతో బొట్టు పెట్టండి. మనకు విపరీతంగా ధన సమస్య వస్తూ ఉంటుంది కదా! అయితే మనం ఏం చేయాలంటే గనకనండి ఆ కొబ్బరికాయని తీసుకోండి. తీసేసుకొని ఇది ఇంట్లో చేసుకోకూడదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే గనక అలా కొబ్బరికాయని తీసుకోండి. అంటే నార్మల్‌గా వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. అలానే కాకుండా ఇప్పుడు చెప్పే ఈ కొబ్బరికాయ పరిహారం కూడా మీరు వేప చెట్టు దగ్గర చేసుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుందండి. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా కొబ్బరికాయని తీసుకొని దానికి కుంకుమతో బొట్టు పెట్టి మీరు ఇంకా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి 11 సార్లు తల చుట్టూతా తిప్పి మీకుండే ధన సమస్య మొత్తం పోవాలని చెప్పుకోండి. కొబ్బరికాయ మన ధన సమస్యని తీరుస్తుంది. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. మనకు అద్భుతంగా ఏంటంటే గనక ఫలితం వచ్చేలాగా చేస్తుంది కాబట్టి 11 సార్లు తల చుట్టూతా తిప్పిన తర్వాత ఆ కొబ్బరికాయని ఏంటంటే గనక వేప చెట్టు దగ్గర కొట్టేసి ఆ నీళ్ళు అక్కడే సమర్పించేసి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా రావటం వల్ల ఏంటంటే గనక మనకుండే ధన ద్వారాలు ఉంటాయి కదండీ! అవి మూసుకుపోయి ఉంటే చాలా మందికి కూడా అవి తెచ్చుకోక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! అలా ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావటానికి, ఐశ్వర్యం కలగటానికి, చక్కటి అభివృద్ధి ఉండటానికి, అలానే కాకుండా మీకుండే అంటే దరిద్రాలన్నీ కూడా పోవటానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించండి.